యూట్యూబర్ వైసీపీ సోషల్ మీడియా సుంకేసుల ఆదిశేషుపై గత 2 రోజుల క్రితం ఇంటిపై దాడి చేసిన పరిస్థితి. అయితే ఇంట్లో భార్య అదేవిధంగా తల్లి ఇద్దరు కూడా ఉన్న సమయంలో కూడా ఒక రకంగా వేట కొడవలతో దాడి చేశారు. అయితే ఆ దాడికి ప్రధాన కారణాలు ఏంటన్నటువంటి విషయం ఆదిశేషుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఆదిశేషు గారు, అసలు ఈ దాడికి ప్రధాన కారణం ఏంటి? అంటే చంద్రబాబును విమర్శించడమే ప్రధాన కారణమా, లేకుంటే షర్మిల పైన ఏదైతే లింగాలలో మీరు అడ్డుకున్న పరిస్థితి, అలాంటి పరిస్థితి నేపథ్యంలో అది కూడా ఒక కక్ష సాధింపులో భాగంగా ఏవైనా మీపై దాడి చేశారా? ఒకటినా ఎవరితో కానీ ఇంతవరకు వ్యక్తిగత విమర్శలు అనేవి చేయలే. ఇంతవరకు నేను రాజకీయంగా చేసినప్పటి నుంచి నా మీద కేసులు ఉన్నాయి తప్పితే ఇంతవరకు నేను ఎవరినైనా సరే పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే కనీసం బండి లిఫ్ట్ అడిగినా అనే అలిగేషన్ కూడా నా దగ్గర లేదు. సో అలాంటి మంచి వ్యక్తిని ఎవరి జోలికి కూడా పోని వ్యక్తిని. సో మీకు రాష్ట్రంలో తాజాగా కొత్త మార్పులు తెలిసిందే, మీకు తెలియదు ఏముంది. ఎలక్షన్ రిజల్ట్ రావడం జరిగింది, ప్రజలు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ అంగీకరించాలి, ఎందుకంటే ప్రజల తీర్పు కాబట్టి. సో మేము కూడా అంగీకరించాం, వాళ్ళకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. సో మంచి చేస్తారని నమ్మే కదా వాళ్ళకు ప్రజలకు వాళ్ళు ఇచ్చారు. సో దానికి మేము కూడా వాళ్ళు గెలిచినందుకు ఒక విధంగా చెప్పాలంటే కనుక సంతోషం కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకరిని చేసి ముగ్గురు ఓడి చేసినారు కదా. మా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు, గెలిచారని. సో మీరు ప్రధానంగా ఏది అడుగుతున్నారంటే ఆ దాడి గురించి అడుగుతున్నారు. సో దాడి అనేది తెలుగుదేశం వాళ్ళు గెలిచిన తర్వాత నా దగ్గరే కాదు, ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట జరుగుతున్నాయి. బట్ నా మీద జరగడానికి కారణం ఏంటంటే నేను కొంచెం వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా కావాల్సిన విధంగా సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా పని చేస్తున్నా కాబట్టి నన్ను కొంచెం టార్గెట్ చేయడం జరిగింది. నాకు బయట నుంచి అలిగేషన్స్ కూడా రావడం జరిగింది, నిన్ను చంపుతాం, చేస్తాం, బెదిరిస్తామని. నేను మా లోకల్లో సిఐ గారిని కలిసి, ఎస్ఐ గారిని కలిసి, అదే డిఎస్పీ గారిని కలిసి, ఎస్పీ గారిని కూడా కలవాలనుకుంటున్నాం. కలిసి పరిస్థితి ఇది సార్, మాకు థ్రెడ్ ఉంది, మాకు ప్రాణహాని ఉంది, దయచేసి మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని అడగడం జరిగింది. ఇప్పటికైతే దేవుడి దయ వల్ల అంత మంచిగానే ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడిగితే కానీ చెప్తాను. అంటే మీరు ఏమంటారంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సర్వసాధారణం, కానీ వ్యక్తిగతంగా చంద్రబాబుని విమర్శించడం కానీ, లోకేష్ని విమర్శించడం కానీ దీన్ని జీర్ణించుకోలేకనే దాడులు జరిగాయన్నటువంటి భావన వినిపిస్తుంది. ఎలా చూడొచ్చు? నేను ఇంతవరకు వ్యక్తిగతంగా ఎవరినే కానీ వ్యతిరేకించలే. వాళ్ళు మాట్లాడేది చెప్పింటా కానీ ఇంతవరకు నేను లిటరలీ 175 తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్స్ని ఒక్కసారి కూడా విమర్శించలే. నేను అపోజిషన్ పార్టీని విమర్శించిన తప్పితే ఏ రోజే కానీ క్యాండిడేట్లు విమర్శించలే. మా ఊరికి చెందిన వాళ్ళు కావచ్చు, పక్క కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఇంతవరకు నేను ఎవరినైతే విమర్శించలే. బట్ పార్టీకి విమర్శించిన, తెలుగుదేశం పార్టీని విమర్శించుకొచ్చిన. సో తెలుగుదేశం పార్టీ ఫాలోవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకున్నారు. నేను ఒకటి చెప్తా, రాజకీయాలు అనేటివి ఈరోజు ఉంటారు, రేపు పోతాయి. కానీ మనుషులు అనేటివి 24 గంటలు ఉండాలి. 24 పార్టీలు వస్తాయి 48 గంటల్లో. కానీ రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి. ఇప్పుడు షర్మిలమ్మని, మీరు షర్మిలమ్మ గారిని అన్నట్టు ఆమెను ఆపినందుకు దాడి చేసినారంటే షర్మిలమ్మ గారిని రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుతుంటే మేము ఆపాం. షర్మిలమ్మ గారికి మా ఇంటికి ఎప్పుడైనా సరే వచ్చే అవకాశం ఉంది. ఆయన మా ఇంటి ఆడబిడ్డ, రావాలి కూడా. ఇప్పుడు ఇంటి ఆడబిడ్డ పసుపు కుంకుమకు ఆడిపోతుంది, పుట్టింటికే పోతుంది. ఎవరు షర్మిలమ్మ గారికి పుట్టినలేది పులివెందులు కాదు, రాయలసీమ ప్రతి ప్రాంతం అంతా ఆయన పుట్టినలేపా. సో ఆయనను కాపాడుకోవడం ఎంత బాధ్యత. ఆయనను గొడవ చేయాలని కానీ, ఆయన మీద దాడి చేయాలని కానీ అన్నిటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే లింగాలకు వెళ్ళి అంతర్గతం చేయాల్సినటువంటి అవసరం ఏంటి? అసలు లింగాలలో వైసీపీ నేతలు లేరా? మీరు ఇక్కడి నుంచి లింగాలకు పోవడం ఏంటి? నాది మురార్ చింతల గ్రామం, లింగాల మండలం. మా మండలానికి వచ్చి మా నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు కూడా మా దేవతవే. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడైతే నువ్వు కూడా మా దేవతవే. కానీ మా దేవుడిని తిట్టేటప్పుడు మేము ఓల్చుకోలేకపోయినాం. నువ్వు మా ఇంటి వ్యక్తిగత విమర్శలు వేరన్నా, పార్టీ రాజకీయంగా విమర్శించడం. కానీ షర్మిలమ్మ గారు అంటే సంతోషమైన, ఇప్పుడు షర్మిలమ్మని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రింట్ చూసినట్టు ఉంటుంది. మేము ఆనందపడతాం ఆయన చూసినందుకు, ఎంతో గర్వపడతాం. ఒకటిగా వస్తుందని కూడా మాకు ఆయన మా మీదకి వచ్చిందని భయం లేదు, పక్షపాతంగానే ఏం లేదు. కానీ మాకు అపోనెంట్గా నిలబడిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడిందని చెప్పితే తప్ప మాకు షర్మిలమ్మ గారితో ఎటువంటి గలాట్లు అనేటివి లేవు, ఎటువంటి ఇబ్బందులు అనేటివి లేవు. షర్మిలమ్మ గారు కూడా మా ఇంటి ఆడబిడ్డే. మేము ఆయన ఎప్పుడే కానీ వేధించాం, ద్వేషించాం.
ఇప్పుడు రావడం జరిగింది పోలీస్ స్టేషన్కే. నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది, సిఐ గారితో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళ దగ్గరికి పిలిచి మీ ఇంటికి మేము మీకు ఏం కాకుండా మేము ఉంటాం, మేము ప్రొటెక్షన్ చేస్తామని చెప్పారు. సో నేను ఎస్పీ గారి దగ్గర కూడా పోతున్నా. ఎందుకంటే నేను స్టేట్ వైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మీరు చూసినట్లయితే 175 కాన్స్టిట్యున్సీల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా మాట్లాడింది. నేను ఎప్పుడు చెప్తున్నా, ఎవరిని వ్యతిరేకించలే, పార్టీని మాత్రమే దూషించలేము. ఇది మీరు చేశారయ్యా అని చెప్తా. సో అది వాళ్ళు తీసుకోలేక అరిగించుకోలేక నా మీదకి వస్తున్నారు. సో నా బాధ ఏంటంటే నా ఇంటి ఆడబిడ్డల వరకు వచ్చారు, నా ఇంటి వరకు వచ్చారు, చేతిలో కత్తులతో దాడి చేశారు. నేను లేనప్పుడు మళ్ళీ రాళ్లతో కొట్టారు. సో క్యాజువల్గా నేను రావడం కూడా మా భార్య కేసు పెట్టడం జరిగింది, దాని మీద పిలిచడం జరిగింది. నన్ను ఒక చిన్న ఎంక్వైరీ చేశారు, ఆ ఎంక్వైరీలో పాల్గొనడం జరిగింది. కొన్ని సన్నివేశాలు మాట్లాడారు, ఇలా అని. ఆ సన్నివేశాలకు కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత నాకు నోటీస్ ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేయొద్దు అని కాదు కానీ రెచ్చగొట్టేలా చేయొద్దు అన్నారు. సో మేము కూడా పాలకపక్షం ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ చేయబడుతుందో జనాలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. మంచి చేస్తారని నమ్మారు కాబట్టి జనాలు ఓట్లు వేశారు. సో మంచి చేస్తే మేలని మేము కోరుకుంటాం. అది చేయడం ప్రజలకు తోడుంటామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. పార్టీకి విధేయుడినైనా నేను కూడా అది చెప్తాం. ఆయన పార్టీలో కీలక స్థానం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సంసిద్ధంగా ఉన్నాం. అయితే ఒకటి, మేమైతే ఏ రోజు ఇంతవరకు స్టిల్ మీరు నా పేరు మీద కొట్టండి, నా కారుకు ఫైన్ కూడా ఉండదు. ఇంతవరకు నా కారుకు ఫైన్ కూడా ఉండదు. ఎవరు అన్న ఎందుకన్నా అటు మాట్లాడుతా, నా పేరు మీద ఫైన్ కూడా ఉండదు. ఎందుకంటే అంత ర్యాష్ డ్రైవింగ్ కూడా ఉండదు. మా డ్రైవర్కి కావచ్చు, నేను చెప్పేది కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ వద్దు, ఎందుకురా మనం ఉన్నామని మనం అంటారు. నాకు ఇంత ఒక్క కేసు, లిటరల్లీ ఒక్క కేసు లేదు. మొన్న అది ఎలక్షన్ ఈవో వాళ్ళు పెట్టిన కేసు తప్పితే ఒక్క కేసు నా మీద లేదు, రాదు, ఉండకూడదని కోరుకుంటున్నా దేవుణ్ణి. సో ఈ వ్యాఖ్యలు అన్నీ కూడా చూస్తే ఒక రకంగా రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. వాస్తవంగా మీరు ఒప్పుకోవాలి ఈ విషయం. ఎందుకంటే నేను ఏమంటానంటే మీరు పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టులో కూడా రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. షర్మిలాను కూడా అడ్డుకునే పరిస్థితుల్లో నువ్వు గమనించినట్టయితే రెచ్చగొట్టలే. ఆ రోజు కూడా నేను షర్మిలమ్మ మా ఇంటి ఆడబిడ్డ, ఆయన అమ్మ ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అంటే గాను ఊరుకో అంటే ఆమెను దాడి చేస్తామని కాదు, కానీ మేము మళ్ళీ చెప్తున్నాం, మేము ఏ పని చేసినా కానీ శాంతియుతంగానే చేస్తాం. మీరు రాలేసినారంటే మేము మళ్ళీ తిరిగి రాలేయం. ఎందుకు? మీకు జనాలు పగ్గం కట్టినారు మంచి చేస్తారని. సో ఆ నమ్మకంతో ఇచ్చారు కాబట్టి మీ భౌతిక దాడులు అనేది మాత్రం కరెక్ట్ కాదు. అది మీరు కావచ్చు, మేము చేసినా కానీ ఆ భౌతిక దాడులు అనేది చేయకండి. నేను తెలుగుదేశం వారికి ఒకటే చెప్తున్నా, అటు నుంచి బీజేపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, జనసేన వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీ ప్రభుత్వం వచ్చిందని సంతోషపడండి, సంబరపడండి, సంబరాలు చేసుకోండి. అంతేగాని మీరు ఎలా కష్టపడ్డారో మీ పార్టీకి కార్యకర్తల, అలా ప్రతి ఒక్క పార్టీకి, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీ అయినా సరే, చాలా పార్టీలు ఉన్నాయి. ప్రతి ఒక్క పార్టీలు కావచ్చు, అందరు కార్యకర్తలు వాళ్ళ పార్టీని మెప్పించుకోవడానికి, వాళ్ళ పార్టీని పైకి తీసుకోవాలని చేస్తారు. కానీ వేరే వాళ్ళను కొట్టాలని చూడకూడదు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి. నేను కూడా ఏ రోజు కానీ ఎవరితో కానీ కొట్లానేటి ఒక వీడియో తీయండి, ఎవరితో కానీ నేను కొట్లానేటి ఒక మాట చెప్పండి. ఎవరితో నేను క్లీన్ స్వీప్ నేను ఈరోజు చెప్పగలుగుతున్నా. దొమ్మల మీద చేయి చేసుకొని నా మీద ఎలక్షన్ ఈవో వాళ్ళు పెట్టిన కేసులు, నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత వచ్చిన కేసులు నా మీద ఉన్నాయి తప్పితే వేరే విధంగా అయితే నా మీద కేసులు లేవు. నేను ఎవరిని కొట్టినట్టు, పోయి మధ్యమతులు ఎవరిని కుదిరినట్టు నాకు మంద అలవాటు లేదు, నా సిగరెట్ అలవాటు లేదు. నేను దేవుళ్ళని బాగా మొక్కుతా. ఎందుకు పోతా చెప్పు. ఇప్పుడు కూడా వాళ్ళు పిలిచి వాళ్ళకు రెచ్చగొట్టే విధంగా పెట్టాకని చెప్పారు. దానికి యాక్సెప్టబుల్గా మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్తే వాళ్ళు కూడా మాట్లాడుతున్నాం అని చెప్పారు. సో ఇప్పటికైతే అన్ని సాఫీగా జరుగుతున్నాయి. ఏదో క్యాజువల్గా పిలిచారు, క్యాజువల్గా వచ్చామన్న. అంటే ఇప్పటికే మీ పైన 2 సార్లు దాడి చేశారు, ఇంకా ఇప్పటికే మీ పైన 2 సార్లు దాడి చేశారు. సో మరో 3 సార్లు దాడి చేశారు. సో అసలు ఎందుకు అంటే ఇంత మీరు నేను ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదంటున్నారు. స్టేట్లో యూత్లో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తిలో మొదటి స్థానం నాది. అది ఎప్పటికీ ఉంటుంది. చాలామంది ఆఫర్లు చేస్తున్నారు, మొన్న కాంగ్రెస్లోకి రాని కానీ నా మాటలు బాగుంటాయి, చురుగ్గా ఉంటాయి, యువకుని బాగుంటానని చెప్పి పిలుస్తున్నారు. కానీ టార్గెట్ చేసుకోవడం ఎందుకు, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? ఇప్పుడు ఒక మంచి వ్యక్తి, నాయకుడు నీ వల్ల 10 మంది వస్తారంటే కనుక నిన్ను ఏ పార్టీ అయినా సరే గుంజుకోవాలని చూస్తుంది చూడదా. నీకు 10 మంది వ్యూవర్షిప్ ఉన్నారంటే కానీ ఏ పార్టీ అయినా గుంజుకోవాలని చూస్తుంది. నీ మాటలు 10 మంది వింటున్నారంటే ఏ పార్టీ అయినా సరే గుంజుకోవాలని చూస్తుంది. సో అలాంటి ప్రయత్నాలని నేను నమ్ముతున్నా. నేనైతే ఒకటి చెప్తా, కరువు కష్టకాలంలో కానీ జగన్మోహన్ రెడ్డి వదలను. తిన్నీకి లేకపోయినా సరే నా పని నేను చేసుకుంటే కార్యకర్తల పని చేస్తాను. ఈ బుద్ధి కూడా అంటే నేను
నాకు ప్రభుత్వం వస్తే నీకు ఏ పోస్ట్ ఇవ్వాలంటే కనుక నాకు ఏ పోస్ట్ కన్నా తర్వాత ఇష్యూ అది సరే ఈరోజు దేనికి ఇష్టం వైఎస్ఆర్ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనే ఒక పోస్ట్ ఇస్తుంది నాకు అంతకుమించి నాకేం వద్దన్నా. దాడులు చేశారు కరెక్టే, కానీ భౌతికంగా దాడులు వద్దు. ఇప్పుడు ఫైనాన్స్ పరంగా కూడా తొక్కుతున్నారు, ఆల్రెడీ మీకు చెప్పకూడదు కొన్ని నా వర్క్ నా ప్రొఫెషన్ పరంగా కూడా తొక్కుతున్నారు అన్న. వాళ్ళకి పగ్గం కట్టినాం, వాళ్ళు మంచి చేయాలని కట్టినాం, వాళ్ళు మంచి చేస్తారని నమ్ముతున్నాం. వాళ్ళు మంచి చేస్తే మొదటిగా ఆనందపడే వ్యక్తులు మేమే, చెడు చేస్తే బాధపడే వ్యక్తులం. చెడు చేస్తే వెళ్ళి ఎత్తి చూపిస్తాం, మంచి చేస్తే చప్పట్లు కొడతాం. అది ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం పార్టీ ఏం కాదు, జనసేన పార్టీ కాదు, ఏ పార్టీ అయినా సరే సామవేదంగా పోవాలా. రాళ్ళు రప్పలు కొట్లాట్లు ఇవన్నీ వద్దున్నా మనకి. ఎప్పుడు చేయాలా? నేను ఒకరోజు ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే నా మీద రాలేస్తారంటే నేను పొగడానికి సిద్ధంగా ఉన్నానండి అని. ఇప్పుడు మన రోజు కాదని నేను కోరుకుండడం కాదు, మనదాని రోజు మొరగడం కాదు, అన్ని రోజులు అలాగే ఉండదు. చాలామంది అంటున్నారు. నాకు ఒకటే బాధ ఏంటంటే మా అమ్మ మా భార్య ఏడ్చడం, ఆ కత్తి పట్టుకొని ఆ దాడులు. సో దానికి నేను కూడా భౌతికంగా పోయి రాగాలు పెట్టి ఏం రాని ఎక్కడని మనకు వద్దన్నా. మన ఆదిశేష్ అనేటువంటి ఇంతకుముందు ఎలా చూసినారు, ఇప్పుడు ఎలా చూస్తారు నాకు తెలియదు, కానీ శాంతియుతంగానే పోతా. ఒరే అని కూడా ఏం రా ఇంటికి రాలేసినామని కూడా అన్ను. రాలేసిన వాళ్ళలో నా ఇంట్లో దగ్గరికి వచ్చిన వాళ్ళలో నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారన్న. కానీ ఇలా మెచ్యూరిటీ మైండ్ లేనిది ఏంటంటే రాజకీయాన్ని రాజకీయంగా చూడండి. దయచేసి అందరికీ ఇప్పుడే చెప్తున్నా, ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలకు, అది టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ప్రతి ఒక్కరికి రాజకీయాన్ని రాజకీయంగానే చూడండి, వ్యక్తిగతాన్ని వ్యక్తిగతంగా చూడండి. ఈ రాజకీయం కోసం నీ మిత్రులను పోగొట్టుకోకండి, ఈ మిత్రుల కోసం ఈ రాజకీయ పార్టీని దగ్గర కాకండి. మీరు రాజకీయం చేసినా కానీ ఆ పార్టీ వరకు, ఆ పార్టీ ఆఫీస్ దాటినామా రైట్, మనం కాఫీ తాగుతాం, అరే రారా మామ ఇలాగే ఉన్నాను. నేనే కాదు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే చెప్పాం, ఇప్పుడు కూడా అలా చెప్తాం. సో భౌతిక దాడులు అనేది కరెక్ట్ కాదు. చాలామంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్నాయి. మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుల వారు కూడా చెప్తున్నారు మంచి చేయడానికి ఆపుతున్నామని. కానీ మా ఫ్యామిలీ మీద జరగడం కూడా కొంచెం బాధాకరం. స్టేట్లో కూడా అందరూ బాధపడుతున్నారు, పెద్ద వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మేము నీ అంటూ ఉన్నామని. సో ప్రతి ఒక్కరికి నాకు ఫోన్ చేసి నాకు మీరు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి 2 చేతులు ఎత్తి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఏదైతే రాజకీయాన్ని రాజకీయ పరంగానే చూడాలి, వ్యక్తిగత దాడులకు దిగడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మహిళలపై దాడి చేయడం కూడా క్షమించరానిది అన్నటువంటి విషయాన్ని చెప్తుంటే, మరోవైపు ఏదైతే తాను ఎక్కడ కూడా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. ఒకవేళ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింటే పోలీసులు ఎప్పుడో కేసులు నమోదు చేసేవారు. కానీ నేను ఎక్కడ కూడా అటు చంద్రబాబును కావచ్చు, షర్మిలాను కావచ్చు, షర్మిల మా ఇంటి ఆడబిడ్డగానే భావిస్తా. ఏదైతే జగన్ను వ్యతిరేకించిన కారణంగానే ఆమెను వ్యతిరేకించడం జరిగింది తప్ప మరి ఇతర కారణాలు లేవు. ఆమె ఇప్పటికి కూడా మా ఇంటికి రావచ్చు. పులివెందులతో పాటు అటు రాయలసీమ ప్రాంతం కూడా ఆమెకు పుట్టినింటి లాంటిదే. అదేవిధంగా చంద్రబాబుపై, లోకేష్పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న విషయాన్ని మనతో పాటున్నటువంటి ఆదిశేషు చెప్తున్నారు. ఎవరు సార్ నాచరావుతో కిషోర్, RTV, పులివెందుల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.